ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కలెక్టర్స్ మీకు డౌట్లు ఉంటే ముందు చెప్పండి. మీరేమైనా యాడ్ చేస్తారా? గుడ్ మార్నింగ్ సార్, కలెక్టర్ ఏలూరు రెస్పాండింగ్ సార్. సార్ మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్. కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి అట్లా ఎట్లా ఏ స్టేట్కి వెళ్తేనో అక్కడ పడేసి ఉంటుంది సార్. మాకు ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ సెర్ప్ కానీ ఎవరు ఎన్జిఓస్ ఎవరు పనిచేస్తున్నారో ఆర్ రిలవెంట్ కంపెనీస్ ఎవరు ఇన్సెంటివ్ ఇస్తారో వాళ్ళని కనెక్ట్ చేస్తే మేమే యూనిట్ పెట్టిస్తున్నాము సార్. తర్వాత గతంలో స్వచ్ఛాంధ్ర కింద ప్లాస్టిక్ షెడ్డర్ మిషన్ ఒకటి ఇచ్చినవారు సార్. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటైనా మినిమం ఇవ్వగలిగితే, లేదు మేము సెర్ప్ ద్వారా డబ్బైనా తెచ్చి లోన్లైనా తెచ్చుకుంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్. వీ వాంట్ టు బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ. అయితే ఇన్సెంటివ్స్ ఏం లేవు కాబట్టి పబ్లిక్ మోటివేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సార్. వాట్ ఈస్ ద కామెంట్ ఫ్రమ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్? సార్, కోకోనట్కి సంబంధించి అంటే కొబ్బరి బొండాలు అయితే మేడం ఎంటర్ప్రినర్స్ ఆర్ రెడీ మేడం. కొబ్బరి బొండాలు అయితే రెడీ. ఇటీవల తిరుపతికి కూడా వచ్చినారు మేడం. తిరుపతిలో కూడా తిరుపతి కమిషనర్తో కూడా మాట్లాడినాను. ఐ విల్ టై ఇట్ అప్ మేడం. దట్ ద ఫస్ట్ థింగ్ మ్యామ్. సెకండ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ టు ప్లాస్టిక్ స్టేటర్స్ మ్యామ్. అండర్ SBM గ్రామీణ్ వీఆర్ హ్యావింగ్ 210 యూనిట్స్ మ్యామ్ ఫర్ గ్రౌండింగ్. సో ఆ 210 యూనిట్స్ కూడా మామూలుగా మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే SWPC సెంటర్ పెట్టాలనుకున్నాం అక్కడ పెడుతున్నాం మేడం. సో దానికి సంబంధించి నెక్స్ట్ 3 months లోపల వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. యాజ్ వీ సెడ్ వీల్ గ్రౌండ్ ఇట్ మ్యామ్. థ్యాంక్ యూ. దెన్ ఆల్ అదర్ కలెక్టర్స్ ఎనీ డౌట్స్? సార్ కలెక్టర్ కృష్ణ సార్. సార్ ఇప్పుడు మనకు అర్బన్ ఏరియా వరకు అయితే మనము జిందాల్ సిమెంట్ ప్లాంట్కి వేస్ట్ పంపిస్తున్నాం సార్. అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 2 పెద్ద కాంపాక్టర్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు సార్. సేమ్ లైన్స్లోనే ఒక 2 కాంపాక్టర్స్ జిల్లాకి ఇస్తే సార్ ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్. ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వీ విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ. సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్గా పెడితే బాగుంటుంది సార్. జస్ట్ వాంటెడ్ టు ప్లేస్ బిఫోర్ సమ్ 2 కాంపాక్టర్స్ సార్. సార్, మనం అర్బన్ ఏరియాస్కి అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్స్ సార్. అంటే 14 క్యూబిక్ మీటర్స్ కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక 42 క్యూబిక్ మీటర్స్ సార్. రూరల్లో కూడా తక్కువ ఉంటుంది సార్. అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అండర్ ఇట్ సార్. మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసము. సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి 1-2 కానీ వీల్ టైప్. నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్ రూరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ. నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను. ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ మనీ. ఇమీడియట్గా విల్ స్టార్ట్ దట్ వర్క్. మీరు ఆ వర్క్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి. అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం విల్ ఫిల్ అప్. కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటాం సార్. ఇప్పుడు కృష్ణా కలెక్టర్ అడిగినట్టు తీసుకొని వీ విల్ వర్క్ ఇట్ అవుట్. వర్కౌట్ చేయండి. అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం, హైర్ పే చేస్తాం. రైట్ సో దట్ ఇట్ విల్ బి మోర్ వయబుల్. ఓకే సార్. రైట్ మనోహర్ గారు. సార్, వి నీడ్ యువర్ హెల్ప్ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గెలలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలామంది ఎలక్ట్రిక్యూట్ అయ్యి చనిపోయేవాళ్ళు సార్. సో మొన్న ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్. బట్ వీ డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్, హౌ టు గో ఫార్వర్డ్. సో అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపించేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ దీస్ ఏజెన్సీస్. ఒకవేళ సర్క్యులర్ ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి. దానికి ఏదైనా మనీ కావాలంటే విల్ ఫైనాన్స్. అమౌంట్ సార్. విల్ గివ్ యూ, నో ప్రాబ్లం. యూ ఫండ్ దట్ ఆల్సో. వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే యూ గివ్ ఇట్. ఆ పైలట్ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ అవుట్ ది స్టేట్. ఓకే, సిమిలర్ యాక్ట్. ఓకే, విల్ డూ దట్.
సార్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ సార్. సార్ నమస్తే సార్. సార్ రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్. తెల్లపునికి అంటారు, జియోషియర్, రొటరీ ఫార్మేస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్. అక్కడ ఒక 400 కుటుంబాలు దీని మీద బతుకున్నాయి సార్. ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్, వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్. నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు, సార్ దిస్ ఈజ్ అవర్ కల్చర్. ఎస్ సార్. కొండపల్లి టాయ్స్ ఈజ్ అవర్ కల్చర్. ఏటుకొప్ప టాయ్స్ మన కల్చర్. ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి. ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి. అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి, చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్. షూర్. ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్, వాళ్ళతో మాట్లాడాను సార్. యాక్చువల్లీ నాకు కొండపల్లి టాయ్స్కి ఇప్పుడు ఉన్న మార్కెట్ పరంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది 4 cubic meters సార్. ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారంటే దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్, విచ్ ఈస్ సమ్టైమ్స్ కాస్ట్లీ, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము, అలాగే ఇది కూడా అమ్మండి, మనకి ఈజీ అవుతుంది, అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్. డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే దెర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ద న్యాచురలీ గ్రోన్ ట్రీ సార్. ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు. ఇన్ దిస్ కేస్ ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్, ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గివ్స్ ఎ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్, దెన్ ఓన్లీ ది న్యాచురల్ ట్రీస్ కెన్ బి ఐదర్ ట్రిమ్డ్ ఆర్ కట్ అని చెప్పారు సార్. ఆ విషయంలో వి నీడ్ సమ్ మీరు సపోర్ట్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్. మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం శాండిల్వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం. శాండిల్వుడ్ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు. ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటి కాబట్టి ఇలాంటి కన్నీ టైఅప్ చేయండి. ఓకే, విల్ డూ ఇట్. అది మీరే డిపార్ట్మెంటే ప్రొవైడ్ చేయగా ఉండాలి. ఇది కూడా అవసరమైతే వాళ్ళతోనే కలిపి ఒక సొసైటీ పెడతారా, ఎట్లా చేస్తారో కూడా వర్కౌట్ చేయండి. We'll explore and come back to you. Yeah. సార్ అనకాపల్లి సార్, సేమ్ లైన్ సార్. అంకుట ట్రీస్ మాకు ఎటికోపాక టాయ్స్ కి కావాలి సార్. సో ఇక్కడ కూడా ఇదే ఇష్యూ బోత్ దే విల్ డూ ఇట్. బోత్ దే విల్ డూ ఇట్. అంటే వాట్ వీ హ్యావ్ డన్ సార్, లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ కలెక్టెడ్ ద సీడ్స్ ఫ్రమ్ ది ఫారెస్ట్. అది మన ఫార్మర్స్ ఫీల్డ్లో ప్లస్ కామన్ ల్యాండ్లో ప్లాంటేషన్ చేసినాం. ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్. ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ. అంటే ప్రైవేట్ ల్యాండ్లో కాస్ట్ ఎంత అవుతుంది, అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది, సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి. సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్, అది న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్. ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్, సాలిడ్ వేస్ట్ షెడ్స్ సార్. ఇప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్. సో చాలా ఎన్ఆర్ఈజిఎస్ కింద 1 lakh లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్. సార్ మనం 2 times ఆల్రెడీ లెటర్ రాసాం సార్. దే సెడ్ దే విల్ కన్సిడర్ ఇట్ సార్, బట్ స్టిల్ దే ఆర్ టు టేక్ అ డిసిషన్. రాసి కూడా మనం 6 months అయింది, 3 months తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాం సార్. యూ గెట్ ఇట్ డన్. చెప్పండి, కొంచెం కన్విన్స్ చేయండి. అవసరమైతే నేను కూడా ఒక లెటర్ రాస్తాను, మినిస్టర్తో మాట్లాడదాం. ఇప్పుడు సీఎం గారు రాస్తారు. సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్. సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కన్నా ఈ టాయ్స్ కోసం ఎంజీ నరేగా నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది. కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్. కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్. మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ we have discussed on this. Say the survival rate. What is the difficulties? We had discussed. Just సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 సర్వైవ్ అవుతున్నాయి సార్. బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్స్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ త్రూ ఎంజీ నరేగా ఈ రెండు ఏటికోపాకన్ కొండపల్లికి సఫిషియెంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్. ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు ఇవన్నీ వెళ్తారు, అవి కూడా వీ హ్యావ్ టు సప్లై. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు? బ్యాంబూ కూడా సార్ సెర్ప్ ఒక రిక్వెస్ట్ చేశారు సార్. సో దట్ ఈజ్ అది బ్యాంబో సెర్ప్ చేసింది మీకు. దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్. నువ్వు వినాలా? అది చేసింది డాక్రాకు చేసింది అదొకటి. ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లుతారు. వాళ్ళకు ఒకప్పుడు సప్లై చేసేవాళ్ళం, ఇప్పుడు మళ్ళా నిలిపేసాం. దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం.